ఇజ్రాయెల్‌కి అతి పెద్దదైనటువంటి షాక్ తగిలింది. ఆళ్ళ ఏదైతే దాన్నేమంటామంటే ఐరన్ డోమ్ అంటాం. ఈ ఐరన్ డోమ్ మిస్సైల్స్‌ని, యుద్ధ విమానాల్ని, అట్లాగే డ్రోన్స్‌ని వీటన్నిటిని గూడా అడ్డుకుని ఆ దేశాన్ని 23 దేశాల నుంచి కాపాడుతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో చూసుకున్న 6 దేశాలు లెబనాను, యెమెను, పాలస్తీనా, అట్లాగే ఇరాను, సిరియా, ఇరాకు ఇట్లా 6 దేశాల నుండి వస్తున్న ప్రమాదాలను కూడా ఈ ఐరన్ డోమ్ ద్వారా కంట్రోల్ చేస్తున్నారు. అప్పుడప్పుడు చిన్న ఫెయిల్యూర్ వస్తుంది. ఏంటంటే వీళ్ళు ఎన్ని డ్రోన్స్‌ని, ఎన్ని మిస్సైల్స్‌ని దెబ్బతీయగలదో లెక్క కట్టి అంతటికంటే ఇంకో 10 ఎక్కువ ప్రయోగిస్తున్నారు. దాంతో వీళ్ళు కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ డోమ్‌కి తోడుగా ఎంఐఎం 104 పేట్రియాట్స్ కూడా మోహరించారు. యారో 3లు కూడా మోహరించారు. ఇప్పుడు అవన్నిటిని దాటుకుని యెమెనీకి సంబంధించినటువంటి బాలిస్టిక్ మిస్సైల్స్ వచ్చినాయి అన్నటువంటి చర్చ నడుస్తోంది. తద్వారా ఇజ్రాయెల్ ఇప్పుడు మళ్ళీ తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని రివ్యూ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి.